స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎవరైనా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూస్తే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ఈ రోజు 14వ అధ్యాయంలోని 5వ శ్లోకం ని చూద్దాం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఎలా చదవాలో చూద్దాం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. మరొకసారి పూర్తి శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. దీని భావం ఏంటో చూద్దాం. అర్జున, మాయారూపిణి అయిన ప్రకృతిలో సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలున్నాయి. దేహంలో ఉండే దేహదారి నిజానికి వికారరహితుడే అయినప్పటికీ మాయామయాలైన ఈ గుణాలు ఆ జీవుణ్ణి బంధిస్తున్నట్లుగా ఉంటాయి అని తెలియజేశారు. మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. హరే కృష్ణ.